ఇది ఒక న్యూ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఎక్దమ్ క్లాసిక్. ఓకే, G+1 అండ్ ఆసమ్ లుకింగ్, డెడ్లీ కాంబినేషన్ కలర్స్ కానివ్వండి, డిజైన్ కంప్లీట్లీ మోడర్న్ డిజైన్. అండ్ ఇది ఒక ప్రైవేట్ స్పేస్ లాగా ఉంది, డెడ్ ఎండ్. ముందు చూస్తే డెడ్ ఎండ్ ఉంది. అండ్ ఇట్స్ 25 స్క్వేర్ ఏరియాలో 25 ఫీట్ రోడ్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ కాలనీ. చూస్తుంటే మొత్తం డెవలప్డ్ ప్లేస్ ఇది. అండ్ ఒక చిన్న కమ్యూనిటీ లాగా ఉంది. అండ్ ఇలా ప్రాపర్టీస్ ఇలా బిల్డ్ చేసి ఉన్నాయన్నమాట. విల్ గో అండ్ సీ ఇన్ సైడ్ ఎలా ఉందనేది. అవుట్లుక్ అయితే ఆసమ్ ఉంది, స్క్వేర్ బిట్ లాగా ఉంది. మనం మాట్లాడదాం, ఓనర్తో మాట్లాడేసి ఏంటిది ఎలా చేస్తారు ఇది అనేది ఒకసారి చూద్దాం మనం లోపలికి వెళ్ళేసి. ఓకే, సో గెటింగ్ ఇన్ సైడ్. కింద గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్లీ స్పేషియస్. ఓకే, కింద 1 BHK కన్స్ట్రక్షన్ చేశారు. ఇది మొత్తం కార్ పార్కింగ్ స్పేస్. ఇది ఆల్మోస్ట్ మీకు 1, 2, 3 కార్స్ వస్తాయి. మీరు చూస్తుంటే కంప్లీట్లీ లోతుకు వచ్చాం మనం. అండ్ ఇది ఎంత ఉంటుంది సార్ లోతు? వెంటిలేషన్ ఉంది. అండ్ కింద 1 BHK ఇల్లు కూడా ఉంది, అంటే రూమ్ కట్టారు అన్నమాట. కింద 1 BHK కట్టేస్తుంది. ఈవినింగ్ టైంలో వచ్చాము, మనం చూద్దాం. లైట్స్ ఉన్నాయి, లైట్స్ లేవు కాబట్టి. 1 BHK బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్, వాష్రూమ్, కామన్ డైనింగ్, కిచెన్, దేవుడ్ రూమ్ ఉంది. కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి పైకి వెళ్ళి చూద్దాం. ఇది కామన్ వాష్ ఏరియా వచ్చే బిల్డింగ్ కింద. పైకి వెళ్దాం. స్టెప్స్ డీసెంట్, కంఫర్టబుల్ వాక్. ఇది ఒక వెంటిలేషన్ స్పేస్. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఇక్కడ కామన్ ఏరియా ఇది. సో వేర్ యూ కెన్ జస్ట్ పార్క్ యువర్ సెల్ఫ్ ఈవినింగ్ కప్ ఆఫ్ టీ లాగా. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ మనకు ఇలా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ మనకి. ఓకే, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఫిట్టింగ్కి డబల్ డోర్ గిట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్తే వాళ్ళు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం టైల్ కదా సార్ ఇది. వెరీ నైస్ ఇంగ్లీష్ పాష్ కలర్ లాగా ఉంది. ఎక్దమ్ మనం సింపుల్ సోబర్ లాగా ఉంది టైల్స్. ఇది హాల్, మెయిన్ హాల్. లైట్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుందా? మొత్తం ఫ్లాట్కి ఇచ్చేసారు. ఇక్కడ మీరు డిజైనింగ్ కానీ డిజైనర్ లాగా ఏదైనా చేసుకుంటారు అంటే ప్లైవుడ్తో చేసుకోవచ్చు. ఓకే, దేవుడు గది, ఓపెన్ కిచెన్, డీసెంట్ ఉంది. మన విడ్త్ కూడా బాగానే ఉంది. ఫీల్ ఓకే, మంచి విడ్త్, మంచి స్పేషియస్ ఉంది. ఇది కామన్ వాష్ ఏరియా. కామన్ వాష్ ఏరియా ఇక్కడంతా కూడా. అండ్ మనం ఇక్కడంతా కూడా పక్కన అన్ని ఇల్లులు ఉన్నాయి ఇట్లా చూస్తున్నారు కదా. సో ఇది కాలనీ. ఇది కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఎవరైనా గెస్ట్లు వస్తే కామన్ వాష్రూమ్. ఇది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్, షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు వుడ్ వర్క్ చేసుకోవచ్చు అనమాట, మర్చెండైజ్ గురించి. వాష్రూమ్ పెద్దగా ఉంది, స్పేషియస్ ఉంది. ఓకే, అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేసేసి ఉందన్నమాట. సో పెయింట్ వర్క్ పెండింగ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ చాయిసెస్ పెయింట్ వేస్తారు కదా. ఇది కిడ్స్ రూమ్ ఉంది. ఓ, కిడ్స్ రూమ్లో కూడా వాష్రూమ్ ఉందా? వెరీ నైస్. ఓకే, కొంచెం డార్క్ ఉంది, సారీ ఫర్ దాట్, లేట్ అయింది కాబట్టి. కిడ్స్ రూమ్లో కూడా వాష్రూమ్ అటాచ్ ఉంది. సో అంటే టెక్నికలీ స్పీకింగ్ మొత్తం 3 వాష్రూమ్స్ ఉంది. ఓకే, ఒక కామన్ వాష్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ ఉంది, కిడ్స్ రూమ్ కూడా ఒకటి అటాచ్డ్ ఉంది. ఇంకోటి వెంటిలేషన్ కూడా ఇక్కడ. ఇదొక వెంటిలేషన్ బెడ్రూమ్లో, ఇది కూడా ఇంకో వెంటిలేషన్ ఉంది. సో 2 వెంటిలేషన్స్ ఉన్నాయి. సో వెంటిలేషన్ ప్రకారంగా చూస్తే ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో, ఇంజనీర్ కానీ ఎవరో, వాళ్ళు చాలా థాట్స్ పెట్టి చేశారు అనమాట. ఓకే, హాల్లో కూడా ఇదొక వెంటిలేషన్ మనకి. G+1 కదా సార్ ఇది. ఓకే, ఒకసారి టెరెస్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది టెరెస్. మనం టెరెస్ పైకి వెళ్తాం. ఇది G+1 కాబట్టి టెరెస్ ఎలా ఉంది, అసలు స్పేస్ ఎలా ఉంది, ఫర్దర్గా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. టెరెస్ పైన షీల్డ్ కూడా ఉంది ఇక్కడ. మీరు చూసుంటే ఏమంటారు సార్ దీన్ని, అంటే రెయిన్ఫాల్ కానీ ఎండకు కానీ మీకు. ఓకే, ఇది టెరెస్. ఒక మంచి స్క్వేర్ బిట్ లాగా ఉంది సార్ ఇది. ఓకే, 27 విడ్త్, 40 సార్ లోతు. ఓకే, నైస్. ఓకే, ఇది వ్యూ చూస్తున్నారు కదా. దిస్ ఇస్ ద వ్యూ. కంప్లీట్లీ డెవలప్డ్ స్పేస్. ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేదు. అలాంటి ప్లేస్లో మనం ఒక ప్రాపర్టీ వెతకం. ఎవరైతే
సిటీకి దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు, సిటీ మధ్యలో కావాలి, నాకు కొంచెం కంఫర్ట్, సేఫ్టీ, సెక్యూరిటీ కూడా ఉండాలి. చూసారు కదా పక్కన కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ. మొత్తం అయితే ఇక్కడ సైడ్ అయితే మొత్తం డెవలప్ అవుతుంది చెయ్యి. అండ్ ట్యాంక్స్ గురించి కూడా ఇది చిన్న స్లాబ్లా కట్టి పెట్టారు, ట్యాంక్స్ ఫిట్ అవుతాయి అక్కడ రెండు. అండ్ ఎక్స్ట్రా ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే చిన్న పిల్లర్స్ కూడా వేసి పెట్టారు అన్నమాట. సో సార్ బేసిక్గా ఇది చెప్పండి సార్. ఇదే చూపించండి సార్, ఇదంతా కూడా డెవలప్డ్. సో ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ బేసిక్గా? 120 స్క్వేర్ యార్డ్సా? ఓకే. ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్, ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతాయి ఇవంతా కూడా? ఇంకా 1 మంత్లో అయిపోతాయా? ఇన్కేస్ కస్టమర్ చాయిస్ ఉంటే వాళ్ళకి నచ్చిన కలర్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కదా సార్? ఓకే. అండ్ ఏం ప్రైస్ అంటున్నారు సార్? వాట్ ఈస్ అంటే సార్ బయట ప్రైస్ చెప్పకండి, విఐపి కస్టమర్స్కి కొంచెం తెలిసి చెప్పాను కదా సార్. నువ్వు వీఆర్ వెరీ న్యూ అంటే మాకు ఎంత సార్? 1.2 crore సార్ ఇది? ఓకే. నెగోషియబుల్ అంటే ఎంత ఉంటుంది సార్ నెగోషియబుల్?